దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు అందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్యం జీవిద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనం. సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానము మన జీవితాలకు నెరవేర్చబడును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆయన మాట ఇస్తే తప్పక నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన సింహాసన ఆసీనుడై ఉన్నవాడు చెప్తున్నాడు. ఒక అధికారంలో ఉన్న వ్యక్తి చెబితే ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది. అధికార స్థానంలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఏది చెప్పినా నెరవేర్చబడుతుంది. ఆ అధికారం లేకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పినా కూడా నెరవేర్చబడదు. ఎందుకంటే ఆ పొజిషన్ అట్లాంటిది, ఆ స్థానం అట్లాంటిది, అంత స్థాయిలో ఉన్నాడు కనుక దేవుడు చెప్తున్నాడు. ఆయన సింహాసన ఆసీనుడై ఉన్నటువంటి వాడు చెప్తున్నాడు, ఇదిగో సమస్తమును నూతనమైనగా చేస్తున్నాను నేను. ఆమేన్. దేవుడు అంటున్నాడు, సమస్తము నూతనమైనగా చేస్తాను. నిజంగా ఈ మాటలు కొంతమంది మాటలు చెప్తే ఒట్టొట్టి మాటలు, కళ్ళబొల్లి మాటలు చెప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఆ సమయంలో చెప్పి ఏదో తప్పించుకునే విధంగా చెప్తూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్న మాట బైబిల్ చెప్తాను, ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి. ఆమేన్. సమస్త నూతనంగా చేస్తారంటే ఎవరైనా ఏదన్నా ఒకటి చేస్తారని అన్నిట్లా చేస్తారండి అనుకుంటారు. కానీ దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే ఆయనకి అసాధ్యమైందంటే ఏది లేదు. సమస్తాన్ని నూతనంగా చేస్తాడు. ఎండిపోయినటువంటి ఎడారులండి ప్రదేశాన్ని సైతం నూతన చిగురు పుట్టించేటువంటి పచ్చని పొలంగా చేసే దేవుడు ఆయన. ఆమేన్. ప్రియతి దేవుని బిడ్డలారా, ఈ మాట నమ్మదగినది, నిజమైనది. పుట్టి మాట చెప్పి ఏదో సమయాన్ని వెళ్ళబుచ్చేది కాదు ఏమాత్రం కూడా. దేవుని వాక్యం అట్లాంటిదండి. ఏదో రాసి పెట్టాడు వాక్యం, ఏదో పుస్తకంలో పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి మాట కాదు అది. బైబిల్లో మాట అంటే ఎంత స్పష్టమైనది, ఎంత చక్కనైనది. నిజంగా ఆ మాట, దేవుని వాక్కు అద్భుతమైనదండి. అందరు చెప్పే మాట లాంటిది కాదు బైబిల్ గ్రంథం. అందరు రాసే పుస్తకాలు లాంటిది కాదు బైబిల్ గ్రంథం. ఈ మాట నేను చెప్తున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుందండి. ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి. ఏ మాటలు సమస్తము నూతనంగా పోతా ఉంది. నీ ఇంతకుముందుకు ఏదైతే పాత రోజు జీవితం దాన్ని మొత్తం దేవుడు చెక్క పెట్టబోతున్నాడు. మొత్తం నూతనంగా ఎలా చేస్తారు ఆయన సింహాసనాసీనుడు, ఆయనకు అధికారం ఉంది. పాత జీవితాన్ని తీసేస్తాడు, పాత బ్రతుకు తీసేస్తాడు. నీవు పాతది అనగా గతించిపోయిన ప్రతి సెకండ్ కూడా పాతదే. ఇంతవరకు ఈ మాటలు ఉంటున్నా, ఇంతవరకు గడిచిపోయిన ప్రతి సంబంధి కదా, ఆ సమయంలో నీకు ఏదైతే జరిగి ఉన్నదో నష్టము, కష్టము, బాధ, బలహీనత, వాటన్నిటిని దేవుడు తొలగింపజేసి నీ బ్రతుకును, నీ జీవితాన్ని నూతనంగా చేస్తాడు. దేవుడు ఇక్కడ చూడండి, ఎడారిని సైతం దేవుడు ఫలభరితమైన పచ్చని తోటలాగా చేసే దేవుడు ఆయన. ఈ మాట నమ్మకం నిజమైనది. ఆయన మాట ఇస్తే తప్పేవాడు కాదు. మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండేవాడు ఎంత మాత్రం కూడా కాదు. ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చి అబద్ధం ఆడేవాడు కాదు ఆయన. దేవుడు అబద్ధం ఆడడానికి నరమాత్రుడు కాదని కూడా బైబిల్లో ఉంది. నరులైతే అబద్ధాలు ఆడతారు, కానీ దేవుడు అబద్ధం ఆడేవాడు ఎంత మాత్రం కూడా కాదు. ఈరోజు నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావో, నీ జీవితం ఎలా ఉందో, నీ పరిస్థితి ఏ విధంగా ఉందో అన్నిటినీ ప్రక్కన పెట్టు. యేసయ్య వైపు చూడు. ఆయన తప్పకుండా నీకు ఉన్నటువంటి స్థితిగతులు మార్చే దేవుడు, సమస్తాన్ని నూతనంగా చేసే దేవుడు. అనారోగ్యంతో ఉన్నవా, ఆ పాతదాన్ని అనారోగ్యంతో తీసి కొత్తదైన ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావా, ఇబ్బందులతో బాధపడుతున్నావా, జాబ్ లేక బాధపడుతున్నావా, బిజినెస్ సరిగా లేక బాధపడుతున్నావా, ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినా ఫెయిల్ అయిపోతున్నాయని బాధపడుతున్నావా, దేవుడు నూతనంగా చేయబోతున్నాడు. కొత్త జీవితాన్ని కొత్తగా పుట్టించబోతా ఉన్నాడు. ఈ మాట నిజమైనది, నమ్మకమైనది. ఇది నమ్ము, ఈ వాక్కు నమ్ము. ఎంతమంది ఎన్ని చోట్లకి వెళ్ళి నువ్వు వాళ్ళ మాటలు విని మభ్యపడ్డావు కావచ్చు, వాళ్ళు మభ్య పెట్టారేమో. ఇది జరుగుతుందని వాళ్ళు చెప్పిన మాట నిజమైన అనుకున్నావు కావచ్చు, కానీ మనుషులు చెప్పే మాటలు అండి అవన్నీ. కానీ దేవుడు చెప్పిన మాట, దేవాదేవుడు ఆయన, భూమి, సూర్యచంద్ర ఆకాశ నక్షత్రాలైన మహా గొప్ప దేవుడు ఆయన, నిజమైనటువంటి లోకరక్షకుడు ఆయన. ఆయన మాట చెప్తే ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. భూమి కలుగును కాకుండా కలగలేదా? సృష్టి మొత్తం నోటి మాటతో కలగలేదా? కలిగింది కదా. ఈరోజు నేను చెప్తున్న మాట ఇదే, సమస్తం నూతనంగా చేయబోతున్నాను నీ జీవితంలో అని చెప్తున్నాడు. కనుక ఎవరైతే నమ్ముతారో వారు ఖచ్చితంగా నూతనమైన కార్యాలు చూడబోతున్నారు. మరి నమ్మకం కుదిరితే నాతో కూడా కలవలసిన ప్రార్థన.
మహాగరుడా పక్షుల ప్రేమ గల తండ్రి వందనాలు. సింహాసనాసన దేవా, నీవు మా జీవితంలో సమస్త నూతనంగా చేస్తానని మాటిస్తున్నావు. నిజమైనది, నమ్మకమైనది కూడా తెలియపరుస్తున్నావు కదా ప్రభా. మనుషుల మాటలు వ్యర్థమైనవి, కానీ నీ మాట అయా తండ్రి స్పష్టమైనది ప్రభా తండ్రి. మా జీవితం నెరవేర్చబడుతుందని నమ్ముతున్నాను. సహాయం దయచేయండి. ఇక్కడ ఆయన ప్రభు మా జీవిత కష్ట నష్ట బాధ బలహీనతలు రోగుల ముందు ఇరుకుబడి నుంచి అసమాధానం నుంచి మాకు దూరపరిచి సహాయం చేయమని యేసు నామములో కృతజ్ఞతలతో ఈ వాగ్దానం నెరవేర్చమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.